నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఈ పేరు ఉన్న మహిళ వల్ల వృషభ రాశి వారిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటుంది. తను మీ నుండి డబ్బును కూడా ఆశిస్తుంది. ఆమె ఎవరో తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆమె ఎవరో మీకు తెలియకపోతే మాత్రం మీరు ఇంకా ఎంతగానో మోసపోయే ప్రమాదం అయితే ఉంది. ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగబోతుంది, ఏ పేరు ఉన్న మహిళ వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటుంది, మీ నుండి డబ్బును కూడా ఆశిస్తుంది. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే గనక బంధాలకి, అనుబంధాలకి వీరు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే గనక జీవితాంతం వారు చేసిన సహాయాన్ని మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. అలాగే ఆర్థిక విషయాల్లో సమర్థులని పేరు కూడా వీరు సంపాదించుకుంటారు. సంఘంలో మంచి పేరు కూడా వీరు కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో కష్ట నష్టాలు ఇదివరకు వీరు ఎంతగానో అనుభవించారని చెప్పుకోవాలి. ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు, లేకపోతే కుటుంబ కలహాలు కావచ్చు, మానసికంగా ప్రశాంతత లేనిపోని పరిస్థితులని వీరికి తీసుకొని వచ్చాయి. ముఖ్యంగా వీరి యొక్క వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో ఎన్నో రకాల ఒడిదుడుకులు సమస్యలు వీరిని చుట్టుముట్టి వీరిని ఎంతగానో బాధించాయి. అయితే ఈ సమయంలో చూసినట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఇక ముందు మంచి రోజులు రాబోతున్నాయి. మీ యొక్క జీవితంలో మీరు అతిగా శ్రేయస్సును పొందుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క జీవితంలో మీరు ఇదివరకు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఒక మహిళ వల్ల మీరు మోసపోయే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు పనిచేసే చోట ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే మహిళ ఎవరైనా ఉన్నట్లయితే కనుక, ఒకవేళ ఉండి ఉన్నారా, వారు మీ యొక్క శ్రేయభిలాషులు అయితే కనుక వారిని అస్సలు అవమానించకండి. అంటే ఒక వ్యక్తి మన యొక్క శ్రేయభిలాషి లేకపోతే మన కీడు కోరుకునే వ్యక్తి అనే విషయం మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యి స్త్రీ మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్ట నష్టాలను ఇదివరకు బాధ్యులై ఉన్నట్లయితే కనుక వారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి. ఇక ముందు కూడా వారి వల్ల మీకు అనేక రకాల కష్టాలు, బాధలు అనేవి కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా కూడా మీ యొక్క జీవితంలో మీరు అధిక డబ్బుని కోల్పోయడానికి, అలాగే డబ్బుని నష్టపోవడానికి కూడా ఆ స్త్రీ కారణంగా ఉంటారు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. మీరు ముందుకు సాగగలుగుతారు. ఖచ్చితంగా మీరు విజయప్రదంలో ముందుకు దూసుకొని వెళ్ళగలుగుతారు. ఎందుకంటే మీ యొక్క జీవితంలో ఇది ఒక అతిపెద్ద సమస్య చెప్పుకోవాలి. ఆ స్త్రీ ఎవరు, తన గురించి మీరు ఆ స్త్రీని మీరు గుడ్డిగా నమ్మడం కాకుండా మీరు వారితో ఎంతవరకు అయితే రిలేషన్లో ఉండారో అంతవరకు మాత్రమే రిలేషన్లో ఉండాలి. అది చనువు అనేది కూడా అస్సలు పనికిరాదు. అలాగే ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల గురించి కూడా వారితో అస్సలు చర్చించకండి. ముఖ్యంగా మీరు ఆర్థికపరమైన లావాదేవీలు కూడా వారితో పెట్టుకోవద్దు. స్థిరాస్తులు ఒప్పందాలు, భాగ్యస్వాముల ఒప్పందాలు, గ్యారంటీ సంతకాలు, ఇటువంటి వారి విషయంలో వారితో మీకు సఖ్యత అనేది కూడా మంచిది కాదని చెప్పుకోవాలి. ఇటువంటి వ్యక్తుల వల్ల మీరు మోసపోయే ప్రమాదం అయితే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క జీవితంలో అనేక రకాల ఒడిదుడుపులు, సమస్యలకి కారణం కూడా ఇతరుల యొక్క ఏడుపు, నరదృష్టి అని చెప్పుకోవాలి. అంటే ఇతరుల యొక్క ఏడుపు, అసూయ, కుళ్ళు అనేది ఏవైతే ఉన్నాయో మీ యొక్క జీవితాన్ని ఇదివరకు ఎన్నో రకాల సమస్యల ఊబిలో నెట్టేశాయి. ఇక ముందైనా మీరు జాగ్రత్త పడకపోతే మాత్రం మీరు డబ్బు ఎక్కువగా నష్టపోతారు. మీ యొక్క జీవితంలో ఇక అనేక రకాల సమస్యల్ని మిమ్మల్ని చుట్టుముట్టే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి ఈ అంశంలో
వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోండి. వృషభ రాశి వారి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన మీరు తప్పనిసరిగా చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఆర్థిక పరమైన శ్రేయభిలాషి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. చక్కటి ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. దుర్గాదేవి చాలీస కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.